అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఉత్తర కొరియాలో మానవ హక్కుల ఉల్లంఘనలు మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే 2014లో ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదికలోనే ఈ దేశంలో అత్యంత దారుణమైన నేరాలు జరుగుతున్నాయని స్పష్టమైంది. కానీ 2014 తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయన్న ఆశలు వమ్మయ్యాయి. తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం 2024 నాటికి పరిస్థితులు మరింత దిగజారాయని బయటపడింది. ఈ కొత్త నివేదికను సిద్ధం చేయడానికి ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన 300 మందికి పైగా బాధితులు ప్రత్యక్ష సాక్షులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వారి వాంగ్మూలాలతో పాటు ఇతర ఆధారాలను సమీకరించి ఇచ్చిన వివరాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ముఖ్యంగా కొత్త టెక్నాలజీ సాయంతో ప్రజల ప్రతి కదలికపై నిఘా మరింత కఠినతరమైందని, శిక్షలు కూడా మరింత అమానుషంగా మారాయని చెబుతోంది. 2015 తర్వాత అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు, విధానాల వల్ల పౌరుల జీవితంలోకి ప్రతి అంశం ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్ళిపోయిందని నివేదికలో స్పష్టమైంది. చిన్న తప్పిదం చేసిన బలవంతపు చాకిరీ విధించడం, బహిరంగ ఉరిశిక్షలు అమలు చేయడం అక్కడి ప్రజలకు రోజువారీ భయంగా మారిపోయింది. అంతర్జాతీయ వేదికలపై మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న సంస్థలు ప్రస్తుత ప్రపంచంలో మరే దేశ ప్రజలు కూడా ఇంతటి కఠినమైన ఆంక్షల కింద జీవించడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక 14 పేజీలతో ఈ భయానక వాస్తవాలను స్పష్టంగా చూపిస్తుంది. ఇక ప్రశ్న ఏమిటంటే, ఈ నివేదిక వెలుగులోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ సమాజం ఉత్తర కొరియాపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మానవ హక్కుల పరిరక్షణకు ఇంకేమి చర్యలు చేపడతారన్నది చూడాలి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.